విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై అడ్డదారి పెత్తనం కోసం జరుగుతోన్న కుట్ర కొత్త మలుపు తిరిగినట్టు సమాచారం. టీడీపీ జనసేన మధ్య పదవుల పంపకంలో ఏకాభిప్రాయం కుదరలేదని అంటున్నారు. టీడీపీ తలపెట్టిన క్యాంపు రాజకీయానికి జనసేన దూరంగా ఉండడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. టీడీపీ కార్పొరేటర్లతో కలిసిపోయి క్యాంపు రాజకీయడా వెళ్లడానికి జనసేన కార్పొరేటర్లు నిరాకరిస్తున్నారట. టీడీపీ ఇస్తామన్న డిప్యూటీ మేయర్ పదవి వద్దని మేయర్ పదవే ఇవ్వాలని మెలిక పెట్టారట. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో బలం లేకపోయినా సరే అడ్డదారిలో పెత్తనం కోసం టీడీపీ జనసేన పడుతున్న పాటలను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బలం లేకపోయినా సరే విశాఖ మేయర్ పీఠాన్ని అడ్డదారిలో దక్కించుకునేందుకు కూటమి పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నాయి. గత నెల 19వ తేదీన విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మాన నోటీసును కలెక్టర్కిచ్చారు. చంద్రబాబు మార్క్ దిగజారుడు రాజకీయాలకు విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వేదికగా జరుగుతున్న కుట్రలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. కూటమికి బలం లేకపోయినప్పటికీ అడ్డదారిలో విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కు లక్షలాది రూపాయలు ఆశ చూపిస్తూ దొడ్డిదారిలో గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ మేయర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ గొలగాని హరివెంకట కుమారిని కుర్చీ నుంచి దించేయాలని కూటమి పార్టీలు ప్రలోభాల రాజకీయాలకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ పార్టీకి ఎంత బలం ఉందనేది చూద్దాం. మొత్తం 98 వార్డులుంటే అందులో 58 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ నేతలే కార్పొరేటర్లుగా గెలిచారు. అంటే జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. గత జగన్ పాలనలో బీసీ మహిళ గొలగాని హరివెంకట కుమారిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ఆర్సీపీ మెజారిటీని తగ్గించడానికి గాను ఆ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు కూటమి పార్టీలు వలవేస్తున్నాయి. విశాఖ మేయర్ గా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్సీపీ నేత గొలగాని హరివెంకట కుమారిని ఆ పదవి నుంచి దింపేయడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. విశాఖ మేయర్ పీఠానికి సంబంధించిన అవిశ్వాస తీర్మానం టీడీపీ జనసేన మధ్య కొత్త పంచాయతీకి దారితీసిందని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది. మేయర్ పీఠాన్ని టీడీపీ తీసుకొని డిప్యూటీ మేయర్ పీఠాన్ని జనసేనకు ఇవ్వాలని టీడీపీ నాయకులు భావిస్తూ ఉంటే డిప్యూటీ మేయర్ పదవిని జనసేన నాయకులు తిరస్కరిస్తున్నట్టు సమాచారం. తమకు మేయర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. విశాఖ ఎంపీతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు, వీఎంఆర్డీఏ వంటి కీలకమైన నామినేటెడ్ పోస్టులతో పాటు అనేక నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి విశాఖ మేయర్ పీఠాన్ని జనసేనకు అప్పజెప్పాలని గట్టిగా కోరుతున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో ఒక్క కార్పొరేషన్ పదవిని కూడా జనసేనకు కేటాయించకపోవడాన్ని విశాఖ జనసేన నేతలు గుర్తు చేస్తున్నారట. విశాఖ జిల్లాలోని కీలకమైన పదవులన్నీ టీడీపీ చేతుల్లోనే ఉన్న నేపథ్యంలో విశాఖ మేయర్ పదవిని జనసేన ఆశించడంలో తప్పులేదని ఆ పార్టీ నాయకుల వాదన. ఇదే విషయాన్ని విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి జనసేన నాయకులు తీసుకెళ్లారట. పదవుల్లో జనసేన పార్టీకి తీవ్రమైన అన్యాయం జరుగుతోందని నాదెండ్ల మనోహర్ కు చెప్పినట్టు సమాచారం. అవిశ్వాస తీర్మానం గట్టెక్కడం అనేది జనసేన కంటే టీడీపీకే ఎంతో అవసరమని, ఇటువంటి పరిస్థితుల్లో తాము మేయర్ పదవిని డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన కార్పొరేటర్లు టీడీపీ నేతలతో కలిసి క్యాంపు రాజకీయాలకు వెళ్లలేదని సమాచారం. మేయర్ పీఠం అంశం తేలిన తర్వాతనే క్యాంపు రాజకీయాల గురించి ఆలోచన చేయవచ్చుననే అభిప్రాయంలో జనసేన నేతలున్నారట. పార్టీ నేతల ఒత్తిడి మేరకే క్యాంపు రాజకీయాలకు జనసేన దూరమని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారని సమాచారం. మేయర్ పీఠానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని నాదెండ్ల మనోహర్ విశాఖ జనసేన కార్పొరేటర్లకు హామీ ఇచ్చారట. పవన్ కళ్యాణ్ తో సమావేశం కూడా ఏర్పాటు చేయిస్తారని హామీ ఇచ్చారట. విచిత్రం ఏమిటంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమి పార్టీలకు బలం లేదు. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కుతామనే నమ్మకం నేటికి కూడా రెండు పార్టీల నాయకులకి లేదు. కానీ మేయర్ పీఠంపై టీడీపీ జనసేన నేతలు కుమ్ములాడుకోవడం విశాఖ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెతలాగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అసలు బలమే లేని పార్టీలు మేయర్ పీఠం తమకు కావాలని వాదులాడుకోవడంపై విశాఖ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు లేవు. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అయినా సరే ఆధిపత్య రాజకీయాలకు, అడ్డదారి రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరును చూసి అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నారు.